తిరుపతి బాలాజీ గారి కథ చాలా ఆసక్తికరమైనది. ఒకసారి మహర్షి భృగువు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తేల్చడానికి ఒక యాత్ర చేపట్టారు. మొదట బ్రహ్మాన్ని, తరువాత శివుని చూసిన భృగువు చివరకు విష్ణువుని చూసినప్పుడు ఆయన లక్ష్మీదేవి ఒడిలో విశ్రాంతి పొందుతున్నారు. భృగువు కోపంతో విష్ణువుని ఛాతిపై తన్నారు. దీనితో లక్ష్మీదేవి అవమానితురాలై వైకుంఠం విడిచి భూలోకంలోకి వచ్చిపడ్డారు. ఆమెను వెతుకుతూ విష్ణువు తిరుమల కొండలపై వచ్చి అక్కడ ఒక పుట్టలో ధ్యానం చేశారు. ఆ తరువాత కాలక్రమంలో లక్ష్మీదేవి పద్మావతిగా జన్మించి విష్ణువుతో వివాహం చేసుకుంది. ఈ వివాహం కోసం విష్ణువు కుబేరుడు నుండి ఒక భారీ అప్పు తీసుకుని అది తిరిగి చెల్లించే వరకు తిరుమల కొండలపై ఉండిపోయారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాలాజీని ప్రార్థిస్తూ వాటి నెరవేరినప్పుడు హుండీలో కానుకలు వేస్తారు. ఈ కథ చాలామంది భక్తులకు ప్రేరణ మరియు భక్తి భావనను పెంచుతుంది.